శ్రీ మాత్రే నమః. సంఖ్యాశాస్త్రములో 28వ తేదీ జన్మించిన వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని ప్రభావం ఏమిటో తెలుసుకుందాం. ఈ సంఖ్య యొక్క రహస్యం ఏమిటి? వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వీరి అదృష్ట సంఖ్య ఏమిటి? కొసదాకా చూడండి వీడియో. 28వ తేదీన జన్మించిన వారు సాధారణముగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరిది ఓ ప్రత్యేకమైన ఆలోచన విధానం. ఎక్కడ ఉన్నా తమ ప్రతిభకు గుర్తింపు కావాలని కోరుకుంటూ ఉంటారు. కష్టం వచ్చినా సరే వీరు వెనక్కంటూ తగ్గరు, ముందుకు సాగిపోతూనే ఉంటారు. ఇదే వీరి యొక్క ప్రత్యేకత. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఈ ఆత్మవిశ్వాసమే వీరికి బలం. అయితే ఈ ఆత్మవిశ్వాసమే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తుంది. కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండి ముందుకు సాగితే వీరికి విజయం అతి శీఘ్రంగా వరిస్తుంది. వీరు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కపటం లేనివారు. వీరు ప్రజాసేవ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి ప్రజాసేవ అంటే ఇష్టం. జీవితంలో ఎదగాలనే తపన వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ సంఖ్యాశాస్త్రంలో వీరికి ఓ అమూల్యమైన నిధి. అది ఏమిటి? వీరికి సూర్యుని ఆరాధన. వీరిపై సూర్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు సూర్యుని కూడా ఆరాధించాలి. కానీ వీరు వారిపై వారి నమ్మకం, అంటే మీపై మీకు నమ్మకం ఉంచితే మీలోని నాయకత్వ శక్తి మిమ్మల్ని విజయ మార్గంలో నడిపిస్తుంది. కష్టాలను అవకాశాలుగా మార్చుకోగలుగుతారు. కానీ వీరికి అదృష్ట సంఖ్య. వీరి అదృష్ట సంఖ్యలేమిటి? 1, 2, 8. ముందుకు వీరు మంచి ఆలోచనలతో ముందుకు సాగితే విజయాలు వీరి వెంటే వస్తాయి. వీరికి గొప్ప ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అని చెప్పాం కదా. వీరు కపటం అనేది వీరిలో అస్సలు ఉండదండి. మంచి బుద్ధి కలిగి ఉంటారు. తార్కిక బుద్ధి కలిగి ఉంటారు. ఎవరిని తొందరగా నమ్మరు, కానీ నమ్మితే ప్రాణం ఇస్తారు. వీరికి గొప్ప దైవభక్తి కలిగి ఉంటారు. మంచి శరీర సౌష్ఠవం ఉంటుంది. వీరు గంభీరంగా ఉంటారు. ప్రశాంత వదనం కలిగి చిరునవ్వుతో ఉంటారు. వీరు ఎప్పుడు చక్కగా చిరునవ్వుతో సంతోషంగానే ఉంటారు. మనసులో ఉన్న ప్రేమ, అభిమానాలను బయటికి తెలియచేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీరిది పసిపిల్లల మనస్తత్వం అని కూడా అంటారు. అంటే వీరు చిన్న పిల్లల్లా ఇట్టే కరిగిపోతారు. వీరి చూపుల్లో ఏదో ఆకర్షణ శక్తి ఉంటుంది. అందువలన అందరూ వీరి చుట్టూ ఉంటూ ఉంటారు. వీరు ఎక్కువగా కళాకారులుగా, నటులుగా, రాజకీయ నాయకులుగా గొప్ప ఉన్నత స్థితిని చేరుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని చెప్పాం కదా. వీరికి ప్రజాసేవ చేయాలని కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి అయితే అదృష్టం వీరికి కలిసి రావాలి అనుకున్నప్పుడు నామ సంఖ్యకు, జన్మ సంఖ్యకు సఖ్యత లేకపోతే వీరికి ఒడిదుడుకులు ఏర్పడతాయి జీవితంలో. కాబట్టి ఇది ఒక్కటి మీరు మీ నామ సంఖ్యకు, జన్మ సంఖ్యకు అది సరిచేసుకోండి. అందువలన వీరి వివాహ తేదీలు కూడా వీరి జన్మ సంఖ్య సఖ్యతగా ఉండాలి. అంటే వీరి జన్మ సంఖ్యకు వివాహ తేదీ కూడా కరెక్ట్గా కుదిరేటట్లు చేసుకోండి. అప్పుడు వీరికి జీవితంలో వెనుకడుగు అంటూ ఏమీ ఉండదండి. మంచి సంఖ్య అంటే ఇది 2 + 8 28, అంటే = 1 కాబట్టి వీరిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను కదా. మరి ఇలాంటి విషయాలన్నీ మీరు మీపై మీరు నమ్మకం ఉంచితేనే మీలో నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని విజయ మార్గంలో నడిపిస్తుందని చెప్పాను కదా. మరి అది నమ్మండి. వీరికి అదృష్టవారాలు: ఆదివారం, సోమవారం,
ఈ 2 వారాల్లో ఏ పని తలపెట్టినా వీరికి విజయం లభిస్తుంది. అదృష్ట సంఖ్యలు చెప్పాను. 1వ తేదీ, 2వ తేదీ, 8వ తేదీ. వీరికి అదృష్ట రంగులు కూడానండి. బంగారు రంగు బాగా కలిసి వస్తుంది. పసుపు, తెలుపు ఈ రంగులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. కానీ వీరు ఆరాధించవలసిన దేవతలు సూర్య భగవాన్ని ఆరాధించమని చెప్పాను కదా. మరి సత్యనారాయణ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మిలను వీరు బాగా ఆరాధించండి. వీరికి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే విజయం వెన్నంటే ఉంటుందండి వీరికి. కానీ వీరు తెలుసుకోవాల్సింది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం తగ్గి వినయంగా ఉండటం వీరు అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలండి. మీకు ఈ సమాచారం సంఖ్యాశాస్త్ర సాంప్రదాయాల ఆధారంగా అందించబడినది. అంటే 28వ సంఖ్యకు సంబంధించిన విశేషాలన్నీ మీకు నేను ఈ వీడియోలో తెలియజేశాను. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసేవన్నీ భక్తి వీడియోలు, మంచి మోటివేషనల్ వీడియోలండి. ఇవి జీవితానికి మంచి మార్గం చూపే వీడియోలు. విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో ఉన్నాయండి. తప్పక చూడండి. ఈ వీడియోని మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. వారిలో 28వ తేదీ పుట్టిన వారు ఉంటారు కదా, చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శుభం కలగాలి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో.